తన ఫేస్బుక్ అకౌంట్ను హ్యాక్ చేశారంటూ కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. న్యూడ్ పిక్స్ అప్లోడ్ చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన గొంతు నొక్కడమే కొందరు పనిగా పెట్టుకున్నారన్నారు. తనను డ్యామేజ్ చేస్తే వారి అవినీతిని బయట పెట్టలేరని అనుకుంటున్నారని, కానీ ఇలాంటి వాటికి తాను భయపడనన్నారు. నేను సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ డి కవిత గారిని కలవడానికి కారణం 18 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్ నే మార్చి 3వ తారీఖుని రాజకీయ నాయకుల తొత్తులు హ్యాక్ చేసి ఇలాంటి నూడు పిక్చర్లు మార్చి 3 నుంచి ఈరోజు మార్చి 22 19 రోజులుగా ఇలాంటి నూడు పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేస్బుక్ చూడండి, 18 లక్షల మంది ఫాలోవర్స్. మేడం కవిత గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే కాపీ టు ద మార్క్ జకర్బర్గ్ అండ్ కాపీ టు ద ఐటీ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అండ్ కాపీ టు ద మీడియా. ఎందుకు అంటే నా వాయిస్ ని నేను ఇక్కడ అవినీతి పనులందరినీ ఎత్తి చూపిస్తున్నాను. నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి, నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి, నా మీద ఏ నింద మోపాలి, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు దానం చేశానే తప్ప, 3,10,000 మంది అనాథులను కాపాడానే తప్ప, 40 లక్షల వితంతుల్లో ఆదుకున్నానే తప్ప, 2,10,00,000 యూత్ ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు.